నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సినీ ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనం ఈ మధ్య పృథ్వీరాజ్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న ఒక పేరుతో ఉన్నారు. ఆయన ఈ మధ్య ఎక్కువగా మూవీస్లో కనిపించట్లేదు. పైగా ఈ మధ్య కొన్ని రాజకీయంగా చాలా ఇష్యూస్ జరిగాయి. అసలు మీరు పర్సనల్గా ఆయన గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? పృథ్వీరాజ్ అనే యాక్టరు చాలా మంచి యాక్టర్. అంటే సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు బాగా నటించగలరు. ఎవరిని తీసుకోండి, సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు. ఎన్టీ రామారావు గారు కూడా చాలా పసిపిల్లాడు మనస్తత్వం. అలాగే నాగేశ్వరరావు గారు కూడా తెలివైన వాడు నటిస్తాడు కానీ కనిపిస్తాడు కానీ ఆయన కూడా బోలో మనిషి. ఇలాగా ఎవరిని తీసుకున్నా ఇప్పుడు అలాగే శోభన్ బాబు తీసుకున్నా చాలా సున్నితమైన మనసు కలవాలి వీళ్ళందరూ. ఎందుకు చెప్తున్నానంటే సెన్సిటివ్నెస్, మనసులో సున్నితత్వం బాగా దాన్ని అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సావిత్రి గారు, రాజబాబు గారు, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు మనం. ఆ మనసులో కొంచెం గుండెల్లో తడి ఉన్న ఆర్టిస్టు ఎవరైనా ఒక పాత్రని వాళ్ళు ఆకలింపు చేసుకుంటారు. దాన్నే పరకాయ ప్రవేశం అంటారు. అలా పరకాయ ప్రవేశం చేసుకొని నటించే నటుల్లో ఈయన కూడా మొదటి వరుసలోనే ఉంటాడన్నమాట. ఎందుకో ఆయన చూస్తే నాకు ఒక అభిమానం. పర్ఫెక్ట్గా నటిస్తాడు. ఆయన ఏ కాంబినేషన్లో ఉన్నా, సోలోగా ఉన్నా ఆయన నటనలో మాత్రం మనం ఏమి అంటే చూసి ఏమి ఇలా చేశాడు అనే సందర్భాలు నాకు లేవు. అది మే బీ కరెక్ట్. అలాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని పెట్టడం కూడా అది యాదృచ్ఛికంగా పెట్టారన్నమాట. దానివల్ల ఒక లాభం జరిగింది, ఒక నష్టం జరిగింది. ఆ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనడం వల్ల ఆయనలో ఒక కామెడీ ఫ్లేవర్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. అవును, కామెడీ బాగా చేయగలరని ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. అది లాభం. ఇకపోయినట్టయితే ఇక్కడ అంటే మనకి రావు గోపాలరావు వెళ్ళిపోయినారు. తడప రంగనాథ్ గారు చేసేవారు. ఎస్వి రంగారావు ముందు, గుమ్మడి ముందు వాళ్ళు వీళ్ళు చేర్చకూడదు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసేవాళ్ళు ఎవరు? అది నా ప్రశ్న. ఈ ఇండస్ట్రీలో వీడియోలు చూసినప్పుడు కూడా వారికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెట్టినట్టంటే కుటుంబ కథా చిత్రాలు రాకపోవడం వల్ల ఓ తండ్రి అవసరం లేకపోయింది సినిమానికి. అంతే కదా, అవన్నీ ఏటో సినిమాలు వస్తున్నాయి. అది సినిమా మంచి సినిమాలు కావని నేను చెప్పటం లేదు, కానీ ఎప్పుడు కూడా మానవ సంబంధాలు చాలా పెద్దపీట వేస్తాయమ్మా. అంటే మన మధ్య కథ, మనలో కథ, మన రక్తంలో ఉన్న కథకి పెద్దపీట ఎప్పుడైనా వేస్తారు. చూడండి, అప్పుడు పెళ్లి చూపులు కానీ, శతమానం భవతి కానీ ఇవన్నీ మంచి హిట్లు అయ్యాయంటే మొన్న ఆ బేబీ చిత్రం ఇలా హిట్లు అయ్యంటే కారణం మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఉంటాయి. మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఉండాలంటే ఆ మానవ సంబంధాల్లోని మాధుర్యమే గొప్పది మాట. ఇప్పటి రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఆ దిశగా ఆలోచించటం లేదు. అసలు హీరో తర్వాత ప్రతి నాయకుడు అంటే విలను. సరైన వరుసలో ఎంపిక చేసుకుంటే ఆ ఎంపికలో పృథ్వీ ఉంటాడు. అలాగే హీరోయిన్ ఫాదర్గా చాలా పెద్ద క్యారెక్టర్ అయి ఉండి ఎంపిక చేసుకుంటే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసే వాళ్ళలో పృథ్వీ ఉంటాడు. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ వెరీ మ్యాగ్నిఫిషియంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నమాట. దాన్ని తీసుకోలేదు, అదే నా బాధ. ఇప్పుడు ఎవరు లేరు. అలప ఏదో రంగనాథ్ చేసేవాడు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? కోట శ్రీనివాసరావు గారు కొంచెం ఆయన తాలూకు ఆరోగ్యం రీత్యా అంటే నటించే అవకాశాలు లేకపోయినాయి. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. ఆ రావు రమేష్కి రావు గోపాలరావుకి కంపేర్ చేయకూడదు. రావు గోపాలరావు మహానుభావుడు, ఆయన నాటకాలు ఆడిచ్చాడు. ఇప్పటికి కూడా రావు గోపాలరావు ఎంత గొప్ప వ్యక్తి అంటే, అప్పుడు అంటే కాకినాడలో ఉంటుండగా నాకు బాగా పరిచయం.
తర్వాత వాళ్ళ బావమరిది నా క్లాస్మేటు, మురళి అని వాళ్ళ బావమరిది నా క్లాస్మేటు. అక్కడ రంగయ్య నాయుడు వీధిలో ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్తుండేవాడిని మురళి కోసం. అప్పుడు రావు గోపాలరావు వస్తుండేవాడు. ఆ మురళి అక్కయ్య కమలకుమారినే పెళ్లి చేసుకున్నాడు. అది మా బంధం. అంటే నటుడుగా ఆయన చెప్పాలంటే కొంచెం పెద్ద అయిన తర్వాతే 1974 సూర్యకళా మందిర్లో కల్చరల్ ఫెడరేషన్ అయింది. దానికి అంజమ్మ వీళ్ళందరూ వచ్చారు. అంటే ఫైనల్ జడ్జెస్గా వచ్చారు. అప్పటికి కూడా ఈయన కూడా పెద్దవాడు అయ్యాడు. అంటే ఈయన ఫాలోయింగ్ ఆర్టిస్ట్గా అంతా గుంపు ఫోటోలు తీయించుకోవడం అంతా స్టార్ట్ అయింది. కానీ అప్పటికి కొంచెం భారీ శరీరం అన్నమాట. వంగాలంటే వంగడం కష్టం. ఎవరికైనా లావుగా ఉన్నవాడికి వంగాలంటే కష్టం కదా. ఆయన మెట్లు ఎక్కుతూ అంటే మొదటి మెట్టుని ఇలా టచ్ చేసి రెండు కాళ్ళకు అద్దుకొని మెట్టెక్కాడు. అంటే ఆయన తాలూకు అంటే రంగస్థలం అంటే ఆయనకి భక్తి అంత ఎక్కువ, అంత బాగా నటిస్తాడు. ఒక గిరీశం పాత్ర చేసినా, ఏ పాత్ర చేసినప్పుడు కూడా, కీర్తిశేషులు చేసినప్పుడు కూడా అంత బాగా నటిస్తారన్నమాట. కానీ చెప్పేట్టు రావు గోపాలరావు, రమేష్ ఇస్ ఏ లిటిల్ బిట్ లెస్సర్. కానీ ఇంకొక ఆర్టిస్ట్ కావాలి కదా, ఇంకొక ఆర్టిస్ట్గా పృథ్వీ ఉంటాడు కదా. ఇది ఎలాగుంది అర్థమైందా? తర్వాత ఏదో రాజకీయాల్లో రావడం, రాజకీయాల్లోకి వచ్చినట్టయితే ఆయన మనసుని ముడిపెట్టుకుని ఉంచలేడు. అంటే ఇందులో కావాలనే కొన్ని అదే మనసుని ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ అది ఉంటుంది. అది కొంతమంది నచ్చకపోవచ్చు. నువ్వేనంతేనమ్మా. నువ్వు ఉద్యోగంలో రాగలంత వరకు గౌరవిస్తావు. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత నీ తాలూకు బ్యాక్గ్రౌండు, నీ తాలూకు బాధ్యత చూసుకుంటావు. ఆ చూసుకునే దిశలో అనుకూలంగా లేకపోవచ్చు కొన్ని. అంత మాత్రంలో కుట్రలు పరమాల్సిన అవసరం లేదు కదా. ఒక మనిషి ఉద్యోగం తీసేయడం అంటే, అందులో ఈయన ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఫీల్డ్కి దూరం అయ్యి ఉద్యోగంలో చేరడంటే ఎంత కష్టమైన పని. దాని మీద ఆయన మీద అంటే అనేకమైన రాజకీయాలు ప్రయోగించి మొత్తానికి ఏదో అక్కడి నుంచి వచ్చేసారు. అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈయన పౌరుషమైనడు కనుక ఆయన కోర్టుకు వెళ్తే గెలుచుకుంటాడు. కానీ పౌరుషమైనడు అయినడు కనుక ఆయన రాజీనామా చేసి వచ్చి మళ్ళీ సినిమాల్లో చేయడం మొదలుపెట్టాడు. నో డౌట్ ఆయన ఇంకా బోల్డంత వయసు ఉంది, బోల్డని క్యారెక్టర్లు చేయాలి. నిన్న చూసా, చాలా బాగున్నాడు. అంటే అంతకుముందు ఉన్నటువంటి కొంచెం ఆ బోల్డ్నెస్ అదేం లేదు. చక్కగా ఫిట్గా ఉన్నాడు క్యారెక్టర్కి, కనబడ్డాడు. చక్కగా ఫేస్ ఉంది, బాగా ఫిట్నెస్ కూడా ఉంది. అంటే నా దృష్టిలో ఆయన పూర్వం రోజుల్లో వినోద్ ఖన్నా అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అలా ఉన్నాడన్నమాట. అంటే మళ్ళీ ముందు అంటే బిజీ అయ్యాడు కదా, మూవీలో బిజీ అయ్యాడు. నేను కోరుకుంటుంది కూడా ఈ వీడియో మూలంగా బిజీ అయ్యాడా లేదా అన్నదే కావాలి. తర్వాత బిజీ అయ్యాడు ఒకటి. కానీ రాజకీయాలు ఎన్నప్పుడు కూడా మీరు రాజకీయాల్లో మీకు ఒక బాధ్యత అప్పచెప్పినంత వరకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు నటనకే ఇవ్వండి పృథ్వీ గారు. ఎందుకంటే నటనకు ప్రిఫరెన్స్ ఇస్తే మీరు నిరూపించుకోగలరు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత తొందరగా రిటైర్మెంట్ అయితే అంత మంచిది, ఆయనకి మనకి కూడా అనుకుంటాం. ఇలా కాదు, నటిస్తాడు, బాగా నటిస్తాడు. ఒక నాటకానుభవం ఉంది. తర్వాత ఆయన స్వయంగా కథలు రాసుకుంటాడు. తర్వాత ఏంటంటే సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. ఆయనకి, నా దృష్టిలో ఆయనకి నిద్ర పట్టని రాత్రులు ఎన్నో. ఎందుకంటే కొంచెం ఎవరికైతే గుండెల్లో తడి ఉంటుందో వాళ్ళకి నిద్ర పట్టదు. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు అయినప్పటికి కూడా మనకి తెలుస్తుంది, ఆయనకి తెలుస్తుంది. ఆయన ఆలోచనలకి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతాయని. కానీ ఆలోచించడం మానేయడు. ఆలోచించాలి, ఆలోచనలకి ఏదో సమాధానం కావాలి, పరిపక్వత కావాలి. ఆయనకే అనుభవం ఆయనలో చోటు చేసుకుంటుందన్నమాట. ఇలా వస్తే రాజకీయాల్లోకి వెళ్ళారు. అంటే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత నేను అనుకుంటున్నాను,
ఇప్పుడు ఆయన మనసులో ఎలాగుందో తెలియదు. ఒక ఒక సెలబ్రిటీ అయినటువంటి ఆర్టిస్టు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత నీకు ఇక్కడ ఆదాయం పడిపోతుంది కదా. చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు, ఏదో ఈవెంట్లు చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ కోట్లాది రూపాయలను వాళ్ళు సొంతం చేసుకుంటున్న ఈ రోజుల్లో ఇంత టాలెంట్ ఉంది, ఇంత చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. అసలు నేనే ఒక అభిమాని ఆ నటనకి ఉన్నప్పుడు దాన్ని ఎన్కేష్ చేసుకోలేకపోతున్నాడేమో అనిపించింది. ఎవరైనా అంటే ఇట్లాంటి కొంచెం ఒక విషయం ఉండి ఆర్థిక పరిపుష్టిని చేకూర్చుకునే సందర్భంలో త్యాగాలకి పోకూడదు. కమాని నన్నేం చేయమంటారు చెప్పండి, మీరేం చేస్తారో చెప్పండి అనేది బాహాటంగా మాట్లాడుకోవాలి. మాటలు ఎప్పుడూ కూడా మనకి కూడి పెట్టవు. దానికి ఏంటంటే చేతలే మనకి కావాలి. ఓకే. అంటే నా మనసులో ఉన్న ఉద్దేశం, ఒకవేళ రాజకీయంగా మీకు ఏదైనా పదవులు మీకు వచ్చాయంటే సినిమాలు చేయండి, పదవులు చేయండి. ఇంకా మీకు వయసు ఉంది, బోర్డంత సామర్థ్యం ఉంది. ఇప్పుడు నా బోటు వయసు వచ్చింది అనుకోండి, ఏం చేస్తామండి మనం, మాట్లాడడం తప్ప. అందువల్ల మీ వయసుని మాత్రం కరెక్ట్గా ఉపయోగించుకుంటే మంచి నటుడు ఉంటాడు, ప్రజలకు సేవను అందించేటువంటి మంచి ఒక నటుడు, భావుకుడు, దర్శకుడు, ముగ్గురు ఉన్నారు వాళ్ళు. ఆ ముగ్గురు కూడా ఒక ఫోకస్ వస్తుంది, జనాలకు ఉపయోగపడతారన్నమాట. ఎవరు పుట్టగానే పెద్ద ఆర్టిస్టులు కాదు కదా. సత్యనారాయణ గారు ఎలా వచ్చారో నాకు తెలుసు, గుమ్మడి ఎస్వి రంగారావు గారి తాలూకు అంటే నటుడుగా నాకు చరిత్ర చెప్పిన విధంగా తెలుసుకున్నాను, కొంచెం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను వాళ్ళతో మాట్లాడి చేసే సందర్భంలో. ఓ జగ్గయ్య, అట్లాంటి క్యారెక్టర్లు మీరు వేయాలని నేను ఈ వీడియో ముఖ్యంగా కోరుకుంటున్నాను. నేను అందుకు భగవంతుడు కూడా ఆయుష్, కీర్తి ప్రతిష్టలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ఎందుకంటే దెబ్బతిన్న జాతి మృగం, ఫర్ ఎగ్జాంపుల్ సింహం ఉందనుకోండి, సింహాన్ని ఎవరైనా గాయపరిచినట్టయితే 1000 ఇంతల ఉత్సాహంతో పైకి ఉరుగుతుందన్నమాట. ఇట్ విల్ ఫైనలైజ్ ద కేస్. ఒక్కసారి బయటపడిద్దంటే మరి తనో వాళ్ళో ఉండడం కావాలి.